తెలంగాణలో భద్రతా పరిస్థితులపైన ఆందోళన వ్యక్తం చేశారు శ్రీనివాస్ గౌడ్. తెలంగాణలో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని తెలియజేశారు. కర్మన్ఘట్లో జర్నలిస్టు వెంకటరామిరెడ్డి భార్య విజయలక్ష్మిని పరామర్శించారు. తెలంగాణకు చెందినటువంటి జర్నలిస్టులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు తీసుకువెళ్తూ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని చెప్పేసి ఆయన విమర్శించారు. విజయలక్ష్మి ఇచ్చినటువంటి ఫిర్యాదుపైన తెలంగాణ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి బాధ్యులపైన చట్టం ప్రకారం అయితే చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరడం జరిగింది. ఆమెపైన దాడికి పాల్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాజానికి ఒకటి తెలియజేస్తున్నా, ఒకసారి కేవీఆర్ గారి అరెస్ట్ గురించి, కేవీఆర్ గారి నేపథ్యం, గ్రామం నుంచి ఒక చిన్న రైతు బిడ్డ, సన్నకారు రైతైన మా మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట దగ్గర మదనాపురం దగ్గర ఈమె ఊరు విజయలక్ష్మి గారిది, వారిది చిన్నంబాయి మండలం బెక్కెం గ్రామం. ఒక రైతు వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళు, చదువుకున్నాడు కదా, జర్నలిస్ట్గా పనిచేసాడు. అసలు ఆయన ఏం చేసిండు అని ఇంత పెద్ద దేశద్రోహము, తీవ్రవాదులను వెంటాడినట్టు అవి చెప్తుంటే ఆశ్చర్యపోతున్నాం. ఫస్ట్ కర్నూలులో 3rd డిగ్రీ పెట్టి ఇష్టానుసారం కొడితే నెల రోజులు అయిందట దెబ్బలు తక్కువ కావడానికి. దెబ్బలు తక్కువ నెల రోజులు అయింది. మళ్ళీ కేసు బుక్ అయిందంటే మళ్ళీ కొడతారని భయపడి ఆయన ఎక్కడో ఊర్లో మారుమూల గ్రామానికి పోతే కూడా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేయడం, తర్వాత ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయడం, ఒక తీవ్రవాదిని పట్టుకున్నట్ల బయట తిరిగి ఏదో రాత్రి పడుకోవడానికి వచ్చినట్టు. నెల రోజుల తర్వాత ఊర్లలో పోయి దాక్కొని మళ్ళీ తీసుకుపోయి కొడతారని భయపడి తెలంగాణ గడ్డ మీద మమ్మల్ని ఏం చేస్తారు, రాత్రిపూట వస్తే నైట్లో ట్రాక్ చేసి అర్ధరాత్రి ఎత్తుకపోయిందంటే ఒక మహిళను చూడకుండా మహిళలను చేతులు పట్టి గుంజేయడం. చట్ట ప్రకారం కూడా ఒక అరెస్ట్ చేయాలన్నప్పుడు మహిళా కానిస్టేబుల్ ఇంట్లో మహిళా హోంగార్డ్ అని తీసుకొస్తారు. ఒక్కడు వచ్చి అర్ధరాత్రి సివిల్ డ్రెస్లో వస్తే ఎట్లా గుర్తుపడతారు? ఎవరు గుర్తుపడతారు సివిల్ డ్రెస్లో? ఇంకా విచిత్రంగా ఏమనిపిస్తుందంటే, ఈయన అరెస్ట్ తీసుకొస్తే నీకు అనుకున్న ప్లేస్కు ట్రాన్స్ఫర్ చేస్తామని, ఈయన అరెస్ట్ చేసిన మరుసటి రోజే అనుకున్న ప్లేస్కు ట్రాన్స్ఫర్ చేయడం. ఒక్కసారి గమనించండి, ఒక తీవ్రవాదిని వెంటాడిచ్చిండ్రు, అర్ధరాత్రి వచ్చి పట్టుకున్నారు, మహిళలను చూడకుండా మొగ కానిస్టేబుల్ ఆమెని చేయబట్టి లాగినరు. మళ్ళీ ఒక రివార్డు, తీవ్రవాదులను పట్టుకుంటే రివార్డు ఇస్తారు, తీవ్రవాదులను పట్టుకుంటే ప్రమోషన్లు ఇస్తారు. అట్లా ఈయనను పట్టుకున్నందుకు అనుకున్న ప్లేస్కు ట్రాన్స్ఫర్ చేయించిందంటే అసలు ఎక్కడ పోతుంది ఈ సమాజం? తెలంగాణ ఎక్కడ పోతుంది? ఎప్పుడైనా ఇట్లా జరిగిందా ఈ నేల నుంచి? ఈవెన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా అక్కడక్కడ జరిగిందేమో, కానీ ఇప్పుడు మరీ అంత ఘోరం, అంతగానే తెగించి హైదరాబాద్లో చాలా వేలాది మంది ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉంటారు. అర్ధరాత్రి ఒక రైతు బిడ్డను ఇట్లా అర్ధరాత్రి లాక్కొని పోతే రేపు మళ్ళీ ఇక్కడ గొడవలు కావా? మనకు కూడా ఇబ్బంది ఉండదా? ఒక తీవ్రవాది ఏం చేసినట్లా నిఘా పెట్టి నెల రోజుల నుంచి నిఘా పెట్టిర్రు. వాళ్ళ ఊరు కూడా పోయారట, ఆ విలేజ్ కూడా పోయింది. అక్కడ విలేజ్లో వెతికి వచ్చిన రోజు రాత్రికే పట్టుకున్నట్టే. అంత టీం వర్క్ చేయడంలో వాళ్ళు ఏం చేసిండని. అట్లంటే మరి కేసీఆర్ను, కేటీఆర్ను, తెలంగాణ నాయకులను ఇష్టానుసారంగా తిడుతున్నారు. తెలంగాణ టీఆర్ఎస్ అనే కాదు, కాంగ్రెస్ నాయకులను తిడుతున్నారు, బీజేపీ నాయకులను తిడుతున్నారు, రకరకాల సోషల్ మీడియాలో అందరిని తిడుతున్నారు. కానీ అంత నిఘా పెట్టి కేసు బుక్ చేయడం ఒకే, కేసు చట్టపరమైన యాక్షన్ కేసు దేని, కానీ సెక్షన్లు పెట్టి వెంటాడి పట్టుకుపోవడం అంటే చాలా దుర్మార్గం. ఇది ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఏదో ఎవడో లేరు పట్టించుకోలేదు అనుకోకండి, అగ్గి పుట్టుకుంటే మాత్రం మళ్ళీ ఆగదు అది. తెలంగాణలో ఎవరు అక్కడ పోయి వ్యాపారాలు చేసేది లేదు, అక్కడ పోయి బతికేది ఏం లేదు. ఒక మాకు దైవము తిరుపతి దేవుడు, తిరుపతికి పోయిస్తాం అంతే. కానీ మీ నాయకులకు కానీ మీకు కానీ హైదరాబాద్ని చూడండి, హైదరాబాద్లో ఉండండి, హైదరాబాద్ రాంది టైమే గడవదు. చూస్తే అయితే కూడా హైదరాబాద్లో రావాల్సింది హైదరాబాద్ హాస్పిటల్స్. ఇది 500 సంవత్సరాల నుంచి కూడా ఒక ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతం ఇది. హైదరాబాద్ అనేది ప్రపంచంలోనే అత్యధిక సంపన్నున్నటువంటి దేశం ఇది.
ఇలాంటి చరిత్ర గల మా తెలంగాణలో అన్ని రాష్ట్రాలలో ఇలా బతుకుతారు. ఏ రోజు కూడా మేము అట్లా ఆంధ్ర గుంజుకొచ్చి దాడి చేసినటువంటి సంఘటనలు ఎక్కడ లేవు. ఇవాళ 2.5 ఏళ్ళ జర్నలిస్టులను కొడుతున్నారు, మామూలు వాళ్ళని కొడుతారు, ఈడొచ్చి ఎత్తుకొని పోతున్నారు. అంటే ఇక్కడ మొత్తం టోటల్గా అధికారులంతా వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు తెలంగాణ ప్రాంతం అధికారం అంతా వాళ్ళ చేతిలో చిక్కిపోయింది. కనుక ఇలా మా గవర్నమెంట్ అనుకుంటారా, ఏమనుకుంటారు? మా ఇష్టానుసారం చేస్తే కేవీఆర్ గారికి ఏమన్నా అయితే చిన్న గాయమైనా మాత్రం అట్టుడుతుంది హైదరాబాద్, గుర్తుపెట్టుకోండి. ఆయన మీద కేసులు పెడితే ఎవరు లేడనుకుంటున్నారు. ఒక మహిళ, మా ఆడబిడ్డ, ఆమెని చేయబట్టి గుంజేసి ఉల్టా నీ మీద కేసు పెడతాం, నిన్ను కూడా పట్టుకపోతామని బెదిరిస్తారా? పట్టుకపోండి ఆమెని. ఆంధ్ర ప్రజలు కూడా గమనించాలి. ఇవి ఇరు వర్గాల మధ్యలో వైషమ్యాలు పెరుగుతాయి, కొట్లాటలు స్టార్ట్ అవుతాయి. ఇది మంచి పద్ధతి కాదు. అది కేసు పెట్టిర్రు, ఇంత పెద్ద కేసు, తీవ్రవాదిని పట్టుకపోయి ఇంత పెద్ద ఏం సాధించారు? ప్రమోషన్లు ఇస్తాము, ఆయన కేవీఆర్ని పట్టుకొస్తే మీకు ప్రమోషన్లు ఇస్తాం, మీకు పోస్టింగ్ అనుకున్న ప్లేస్కి ఇస్తాం, అవార్డులు ఇస్తాం, రివార్డులు ఇస్తాం, డబ్బులు ఇస్తాం. ఏంది ఇది? ఎక్కడ? దయచేసి ఖచ్చితంగా కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయనకి చిన్న ఏదైనా కూడా మీరే బాధ్యత, ప్రభుత్వందే బాధ్యత. క్షమాపణ చెప్పాలి ఆమె. మీరు ఏం చేస్తున్నారా? తెలంగాణ పోలీసు మనం కష్టపడి తెచ్చుకుని తెలంగాణ పోలీసు, మన కిష్టయ్య చనిపోయింది గిందుక? పోలీసు కిష్టయ్య చనిపోయింది గిందుకేనా? ఒక మఫ్టీలు వచ్చి ఆడామని గుంజి పడేస్తే చేతులు బట్టి గుంజిన విజువల్స్ ఉన్నాయి. దాని మీద వాళ్ళ మీద మీరు కేసు రిజిస్టర్ చేయరా? ఒక మఫ్టీ పోలీసు వచ్చేసి ఎత్తుకపోతుంటే ఆమె భర్తని అడ్డుకోదా? ఎవరు మీరని పోలీసు రావాలి కదా, చూపించాలి, ఐడి కార్డు చూపించాలి కదా. కాలనీ వాళ్ళందరూ సాక్ష్యం ఉన్నారు. మఫ్టీలు వచ్చిండ్రు, గుండాలాగా ఎత్తుకపోతున్నారు. మరి ఆమె ఇచ్చిన కంప్లైంట్కు రిజిస్టర్ చేస్తారు మీరు? ఆమె ఇచ్చిన కంప్లైంట్ను మీరు కేసు ఎందుకు బుక్ చేస్తలేరు? మీరు కూడా అట్లా పోయి కేసు బుక్ చేసి పట్టుకురావాలి కదా. మామూలు ఎఫ్ఐఆర్ కాదు, మామూలు ఎఫ్ఐఆర్ చేసేసి మొక్క మీద పెడితే కాదు. మీరు కూడా కఠినమైనటువంటి ఆమెను గుంజి పడేసిండ్రు. ఒక ఆవిడ కొత్త చట్టాలు ఉన్నాయి, మహిళా చట్టాలు ఉన్నాయి, ఇప్పుడు కొత్త సెక్షన్స్ ఉన్నాయి. దాని మీద నమోదు చేసి వాళ్ళందరినీ తీసుకురావాలి. ఆ రోజు ఉన్న వాళ్ళందరినీ పట్టుకొచ్చి వాళ్ళని కూడా అక్కడ పోయి వాళ్ళని కూడా సేమ్ ఇట్లనే అర్ధరాత్రి మీరు పోయి పట్టుకొని రావాలి. పట్టుకొచ్చి చూపించండి. తెలంగాణ పౌరుషం కూడా చూపించాలా. ఇది పై అధికారులు దీనిలో ఎవరుంటే వాళ్ళు తగిన మూల్యం భవిష్యత్తు చెల్లించాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో.